నమస్కారం ఫ్రెండ్స్. మనము మన ఇరుగు పొరుగు దేశాలను అబ్జర్వ్ చేస్తే నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, బర్మా అంటే మన చుట్టుముట్టు ఉన్న దేశాలను మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక ఫారెన్ కంట్రీ, ఒక పెద్ద దేశం, అగ్రరాజ్యం సంక్షోభం సృష్టించాలి అనుకుంటే అది ఒక పెద్ద పని కానే కాదు. అక్కడ కొన్ని రిలీజన్స్, కామన్ లాంగ్వేజ్ అంటే ఒకటి రెండు భాషలు, మ్యాక్సిమం 3 భాషలు, ఒక 2-3 మతాలు ఉన్న దేశాల్లో ఈ రెవల్యూషన్స్ బాగా వస్తున్నాయి. గవర్నమెంట్ని ఈజీగా పడేసి ప్రజలు తమ ఇష్టం వచ్చిన నాయకులను యథేచ్ఛగా పెట్టుకొని ఆ నాయకులు కూడా పర్ఫామ్ చేయలేక చితకనబడి టోటల్ దేశమే సర్వనాశనం అవుతుంది. మనం గత ఒక 15-20 డేస్ నుంచి లేదా 1 మంత్ నుంచి ఈ నేపాల్లో జరుగుతున్న విషయాలు, బంగ్లాదేశ్లో జరిగిన విప్లవం, వీటన్నిటి గురించి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. వీడియోస్ చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళ విశ్లేషణ ఇస్తూ ఉన్నారు. మన ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు నేపాల్ లాంటి రెవల్యూషన్స్ ఇండియాలో రావచ్చా, వస్తే ఎలా ఉంటుంది, ఇన్ని అసమానతలు, ఇన్ని రిలీజన్స్, ఇన్ని భాషలు, ఇంత వైవిధ్యమున్న భారతదేశంలో ఇలాంటి విప్లవాలు కొనసాగే అవకాశం ఉందా? అని ప్రశ్న అడిగితే ఇప్పుడు అక్కడ ప్యానల్లో ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళు బ్రాహ్మిన్స్ కాదు, లేదా చాలా మటుకు అగ్రకులాలకు ఉండేవాళ్ళు కాదు. అంటే మేధావులు అంటే ప్రొఫెసర్స్ అంటే వాళ్ళు బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు. అంటే మన ఇండియన్ సోషల్ కాస్ట్ స్ట్రక్చర్లో అట్టడుగులో ఉన్నవాళ్ళు, వీళ్ళ అభిప్రాయాలు టీవీల్లో బాగా పాపులర్ ఉంటాయి. వీళ్ళకి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా అగ్రకులాలు, ఎస్పెషలీ బ్రాహ్మిన్స్ని తిట్టే వాళ్లకు సబ్స్క్రైబర్స్ బాగుంటారు. ఎందుకంటే వాళ్ళకంతా ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్లకు వీళ్ళే సాంత్వన కలిగిస్తారు కనుక విపరీతమైన సబ్స్క్రైబర్స్ ఉండి ఎస్ సార్ మీరు కరెక్ట్ అన్నారు అంటుంటారు కింద కమెంట్స్లో. కానీ అంటే ఈ రెవల్యూషన్స్ రావడము, దేశం విచ్ఛిన్నం కావడము, సమాజంలో అవకతవకలు జరగడము, సోషల్ సిస్టమ్ ఇట్లా ఎందుకుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా ఎందుకుంది అని
చాలా మటుకు బ్రాహ్మిన్స్ని ఎవరు అడగరు. ప్రాక్టికలీ ఇలాంటి రెవల్యూషన్స్ అయినప్పుడు, ఇలాంటి అంటే ధర్నాలు, ఫార్మర్స్ మూమెంటు, బీసీ సంఘాల ఐక్యత, రెవల్యూషన్స్ ఇలా వచ్చినప్పుడు చాలా మటుకు బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు ఏం చెప్తారో ఎవరు వినడానికి రెడీగా ఉండరు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు ఈ డిస్ట్రక్షను, ఈ రెవల్యూషన్స్, ఈ విచ్ఛిన్నం కావటము, ఈ ధర్నాలు, ఈ గవర్నమెంట్ని పడేయటము, ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు, వేరే ఉద్యమాలు, ఎర్ర జెండా ఉద్యమాలు, దీంట్లో ఎవడు బ్రాహ్మిన్స్ని వచ్చి అసలు ఎందుకైతే సార్ మరి ఇట్లా అని అడగడు. ప్రాక్టికలీ దేశంలో ఇంటర్వ్యూలు తీసుకోవాల్సింది బ్రాహ్మిన్స్దే. మీకు అందరికీ తెలుసు, అన్ని కాస్ట్ వాళ్ళకి తెలుసు, దేశంలో విచ్ఛిన్నకర అంటే విభజించి పాలించే ఒక దరిద్రపు యాటిట్యూడ్ ఉండి స్వార్థపూరిత మభ్యపెడుతూ అంటే సొసైటీని మభ్యపెడుతూ బతికే ఏకైక కులం నా కులం, అదే బ్రాహ్మణ కులం. అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసి రకరకాల దేవుళ్ళను సృష్టించి రకరకాల కాస్ట్ సిస్టమ్స్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి విచ్ఛిన్నం చేసిన ఏకైక కులం నా కులం. అలాంటి వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా ఈ అణగారిన వర్గాలు ఇప్పుడిప్పుడు ప్రొఫెసర్లు అయ్యి ఇప్పుడిప్పుడు ప్రపంచాన్ని చూసినట్టు నటిస్తూ మొన్నటి వరకు అణిచివేయబడి సడన్గా లేచి ప్రపంచం గురించి మాట్లాడే వాళ్ళు అసలు ప్రాక్టికలా ఇదంతా? ఎవరి ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే వందల వేల ఏళ్ళుగా రాజ్యాలలో ఉంటూ రాజుల చెవులు నింపి సొసైటీని విచ్ఛిన్నం చేసి పరిపాలించడానికి ఐడియాస్ ఇచ్చే బ్రాహ్మిన్స్ని అడగాలి. కానీ మొన్నటి వరకు అణిచివేయబడ్డ ప్రొఫెసర్లను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ రక్తంలోనే అది ఉండదు. ఈ కుటిలమైన స్వభావం అంటే అది మాకే సొంతం. ఎలా విచ్ఛిన్నం అవుతుంది, ఎలా డివైడ్ చేయాలి, ఎలా సర్వనాశనం చేయాలి అంటే బ్రాహ్మిన్స్ని అడగాలి. ఈ అమాయకులైన మొన్న పడగ విప్పిన ప్రొఫెసర్లను అడగవద్దు. కానీ వీళ్ళే స్పీచ్లు ఎక్కువ దంచుతారు, బేసిక్ కామన్ సెన్స్ లేకుండా. నేపాల్లో జరిగిన విధ్వంసము, రెవల్యూషను, బంగ్లాదేశ్లో జరిగిన రెవల్యూషను, శ్రీలంకలో జరిగిన రెవల్యూషన్, పాకిస్తాన్ ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇవన్నీ ఇంత ఈజీగా బలైపోయాయి కదా. మళ్ళీ భారతదేశంలో ఇన్ని కులాలు, మతాలు, భాషలు, నానా బీభత్సం ఉండి ఈ పరమ దరిద్రులైన ఫార్వర్డ్ కాస్టు, ల్యాండ్ లార్డ్స్, రెడ్లు, బ్రాహ్మలు అంటే ఇలాంటి వాళ్ళు ఉన్న దేశాన్ని ఈజీగా విచ్ఛిన్నం చేయొచ్చు కదా. మరి భారతదేశం విచ్ఛిన్నం ఎందుకు అవుతలేదు? బీసీలే 60% ఉన్న తెలంగాణ ఈజీగా విచ్ఛిన్నం కావాలి కదా. కదా 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారం ఎందుకు దక్కుతలేదు? మరి వీళ్ళు రెవల్యూషన్ తేవచ్చు కదా, బీసీ ఉద్యమం అని చేయొచ్చు కదా, ఎందుకు సక్సెస్ఫుల్ అవుతలేదు?
అని నాగేశ్వర్ అండ్ కాసిం లాంటి వాళ్ళని అడగొద్దు. వందలాది ఏండ్లుగా జలాలను డివైడ్ చేసి రాజుల చెవులు నింపి తమ పొట్ట గడుపుకునే బ్రాహ్మణులను అడగాలి. అదే మమ్మల్ని అడగాలి. నేపాల్లో జరిగిన, బంగ్లాదేశ్లో జరిగిన, శ్రీలంకలో జరిగిన, పాకిస్తాన్ అనుభవిస్తున్న క్షోభను మన దేశం ఎందుకు అనుభవిస్తలేదు అని బ్రాహ్మణ్స్ని అడగాలి. వాళ్ళు కరెక్ట్ చెప్తారు. మనం ఏం చేస్తాం, పోయి ఆవులాంటి అమాయకులను అడుగుతాం. వాళ్ళు విశ్లేషణ అని ఒక గంట సేపు లెక్చర్ ఇస్తారు. మన భారతదేశంలో ఇలాంటి రెవల్యూషన్స్ ఎందుకు రావు అని ఒక నాలాంటి బ్రాహ్మణ్ అడిగితే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఐకమత్యం లేని ఏకైక దేశం అంటే భారతదేశం. ఈ ఐకమత్యం లేకపోవడం మనకు శ్రీరామ రక్ష. వందలాది కులాలు, దాంట్లో వర్ణాలు. ఈ బ్రాహ్మిన్స్లోనే చాలా డివిజన్స్, ప్రతి ఒక్క కులంలో కూడా డివిజన్స్, దాంట్లో మతాలు, దాంట్లో ఫైనాన్షియల్ స్థాయి ఎక్కువ తక్కువ ఉన్న క్రీమీ లేయర్లు. అంటే ఎక్కడ చూసినా విభజన విభజన విభజన. భాష కన్నడ అయినా, భాష తెలుగు అయినా, భాష తమిళ్ అయినా, భాష మరాఠీ అయినా, భాష హిందీ అయినా, భాష ఒరియా అయినా, భాష వెస్ట్ బెంగాలీ అయినా, భాష గుజరాతీ అయినా, ఎక్కడైనా భాష ఒక్కటే కానీ లోపలన్నీ విభజించబడ్డాయి. కులాల మధ్యలో చిచ్చు, ఫ్యామిలీలలో చిచ్చు, ఫ్యామిలీలలో ఒకడంటే ఒకడికి పడని సిచ్యువేషన్, మతాల మధ్యలో చిచ్చు. చిచ్చులు, ఐకమత్యం లేకపోవడం భారతదేశానికి వరం. ఇక్కడ ఏ ఉద్యమం నిలబడదు అంటే దానికి కారణం ఐకమత్యం లేకపోవడం. అది భారతదేశానికి ప్రస్తుతానికి వరం. చాలామంది అంటారు, అసలు ఏం చెప్తావని నువ్వు జనాలు వింటారు. మేము చెప్పడం వినడం కాదు, హ్యూమన్ సైకాలజీ ఎవరు స్టడీ చేస్తుంటారో వాళ్ళకి ఏ సమస్య అయినా దానికి నియర్ బై సమాధానం తెచ్చే అంటే ఆ సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు మెజారిటీ మంది బ్రాహ్మిన్స్ని తిట్టుకుంటుంటారు. బ్రాహ్మిన్స్ ఎప్పుడు స్పందించారు, సిగ్గులేని జీవుల్లా వాడు ఉంటారు. మీరు యూట్యూబ్లో చూడండి, అంతా వాళ్ళే ఉంటారు. జాతకాలు చెప్పేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు, వేలాది వ్యూస్ వస్తుంటాయి. అసలు ఏమన్నా ప్రాక్టికల్ ఉంటుందా? ఈ అస్ట్రాలజీ కానివ్వండి, అవి పురాణాలు, ఇవి మంత్రాలు, తంత్రాలు. ఇప్పుడు లక్షలాది మంది, కోట్లాది మంది ఏం చెప్తారంటే, ఈ బాపనోళ్ళ బ్రాహ్మిన్స్ మాట వినొద్దు మీరు. వీళ్ళు అన్ని మంత్రాలు తంత్రాలు చెప్పి తమ పొట్ట గడుపుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప వీళ్ళకి ఏం రాదు. సొసైటీలో వేస్ట్ నా కొడుకులు అంటే బ్రాహ్మిన్సే అంటారు. వాళ్ళు 100% కరెక్ట్ చెప్తారు. నేనే బ్రాహ్మణ్, నేనే చెప్తున్నా. మీరు చెప్తుంది 100% కరెక్ట్. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇంత దుర్భరమైన 1% పాపులేషన్ ఉండి తమ మాట వినేటట్టు చేస్తున్నారు అంటే అదొక్క టాలెంటే. ఈ బ్రాహ్మిన్స్లో ఏం లేదు, 1% పాపులేషన్.
ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అంటే వీళ్ళ దగ్గరనే ఉంటుంది. వీళ్ళు సైలెంట్గా ఉంటారు, చచ్చిపడ్డట్టే ఉంటారు. మా వాళ్ళు ఎప్పుడైనా ఉద్యమాలు చేసి చూసినరా? ఓ ఫంక్షన్ హాల్లో చేస్తే ఓ 10 మంది కూడా ఉండరు. బ్రాహ్మణ ఐక్యవేదిక అందిస్తే ఒక 20 మంది వస్తారు. ఎందుకంటే వీళ్ళ దాంట్లోనే ఐక్యవంతం ఉండదు. అంటే వీళ్ళకి తెలుసు ఎట్లా విచ్ఛిన్నం చేయాలి. ప్రతి ఒక్క జాన్ని విచ్ఛిన్నం చేసి కుళ్ళు ఎట్లా అంటే దాని సొసైటీలో తెచ్చి అందరినీ డివైడ్ చేసి తమ పబ్బం ఎట్లా కప్పుకోవాలో ఓన్లీ బ్రాహ్మిన్స్కే తెలుసు. ఎందుకంటే వీళ్ళు సోమరిపోతులు, పని చేత కాదు, ఫిజికల్గా మెంటలీ వీళ్ళు ఒక రకంగా ఉంటారు. సొసైటీ అంటే పట్టించుకోరు అనే పేర్లు కదా. కానీ వీళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి. ఈ అపర మేధావుల దగ్గర సొల్యూషన్స్ ఉండవు, ఓన్లీ డిస్కషన్స్ ఉంటాయి. నేను చాలా మందికి అదే చెప్తాను. యూట్యూబ్లో నేను క్లియర్గా చెప్పిన, నా ఇంట్లో సైకిల్ లేదు, నేను కిరాయి ఇంట్లో ఉంటా, నాకు రియల్ ఎస్టేట్కి సంబంధం లేదు అన్న నా మాట ఎందుకంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో జరిగే నార్మల్ థింగ్స్ని జనాలు గ్రహించలేకపోతున్నారు. అందుకోసం నా వీడియోస్ చూస్తారు తప్ప నేను ఎవరికైనా ప్లాట్ రికమెండ్ చేసింది లేదు, ఒక ఫ్లాట్ ఇప్పించింది లేదు, నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చింది లేదు. జాతకంలో వాళ్ళే, ముహూర్తాలలో వాళ్ళే, వేద మంత్రాల్లో వీళ్ళే, కొనకు రియల్ ఎస్టేట్లో కూడా బాపనోడి మాటనే నాన్న. ఇంతమంది రెడ్లు గిడ్లు మంచిగా ఉన్నారు కదా, వాళ్ళంతా రికమెండ్ చేస్తారు ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఇంకా ఎట్లా. ఇక్కడ కూడా బాపనాయన మాట నాన్న. పాపనోడు అంటే దరిద్రుడు. ఇప్పుడు నా ఛానల్ కూడా రియల్ ఎస్టేట్ని విచ్ఛిన్నం చేయడానికే పనికొచ్చింది తప్ప రియల్ ఎస్టేట్ బాగుపరచడానికి పనికిరాలి. ఎందుకంటే మా మైండ్ సెట్ అట్లా, బుర్ర అట్లా, ఇజ్రాయేలీ మెంటాలిటీ మాది. ఏకైక ఇజ్రాయేలీ కులం అంటే బాపన్ కులమే. చిన్నగా ఉన్నా దాన్ని పుల్లలు ఎట్లా పెట్టాలి, విచ్ఛిన్నం ఎట్లా చేయాలని స్పెషలిస్ట్ మేము. ఆశ్చర్యం చూడండి, ఇంత తిట్టుకున్న బాపన్ కులంలో ప్రతి ఊర్లలో ఏ పండగ ఏ పబ్బం జరిగినా ఆయన వచ్చి మంత్రాలు చదవాలి. ఆయన ఓంగని ఆయన తిట్టుకుంటాడు. బాపనోడు దోచేస్తున్నాడు, బాపనోడు ఇట్లున్నాడు, బాపనోడు ఎట్లున్నాడు. కానీ వాడి ప్రతి ఫంక్షన్కి మేము రామన్న పిలుచుకుపోతాం. అంత దరిద్రపు రెప్యుటేషన్ ఉన్న కులం. మరి ఇప్పుడు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకల వచ్చిన ఉద్యమాలు మన దగ్గర ఎందుకు రావు అంటే దానికి కారణం మనం విచ్ఛిన్నమై ఉన్నాం. ఇక్కడ ఏ ఉద్యమము సక్సెస్ఫుల్లీ నడవదు. మీరు చూడండి, ఫార్మర్స్ ఉద్యమం, పంజాబీ ఫార్మరు, వెస్ట్ బెంగాల్ ఫార్మరు, సౌత్ ఇండియన్ ఫార్మరు, తమిళనాడు ఫార్మరు, ఆంధ్ర ఫార్మరు, అందరు ఫార్మర్సే కదా. అందరూ ట్రాక్టర్లు దొరుకుతారా? అందరూ వడ్లేస్తే కానీ బియ్యం పంట రాదు కదా. వాళ్ళు బియ్యం వేస్తే వస్తుందా, మనం వడ్లేస్తే వస్తుందా? వాడు వడ్లేస్తాడు, మనము వడ్లేస్తాం. వాడు ఒక రకం పండిస్తాడు, మనము ఒక రకం పండిస్తాం. మరి ఫార్మర్స్ అజిటేషన్ పంజాబ్కే పరిమితం ఎందుకు అయింది? ఎందుకో తెలుసా? నార్త్ సౌత్ డివైడ్. అంటే నార్త్ ఫార్మర్స్ చేసిన అజిటేషన్కి సౌత్ ఇండియన్ ఫార్మర్స్ ఎందుకు స్పందించాలి? మళ్ళీ సౌత్ ఇండియన్ ఫార్మర్స్ ఉద్యమం చేస్తే నార్త్ ఇండియన్ ఫార్మర్స్ స్పందిస్తారా? మేము ఇక్కడ పడే కష్టాలకు నార్త్ ఇండియన్ ఫార్మర్స్ ఎందుకు సహకరించడం లేదు? ఎప్పుడు ఎందుకు గళమిప్పలేదు? పంజాబీ ఫార్మర్స్ చాలా రిచ్ ఫార్మర్స్, బాగా ఆస్తిపాస్తులు కలిగి కోటీశ్వరులు వాళ్ళంతా. చూసాం కదా మనం ఉద్యమం టైంలో వాళ్ళు పనీరు, ఘీ, బాదాం మిల్క్ తాక్కుంటూ ఉద్యమం చేశారు. అదే మన దగ్గర ఉద్యమం అయితే రాగి సంకటి, జొన్న సంకటి కూడా అరేంజ్ చేయలేరు. ఇమ్మీడియట్లీ పోలీసు అరెస్ట్ చేసి లోపలేస్తారు. అది పంజాబీ ఫార్మర్స్ని
వాడు సంవత్సరం 2 సంవత్సరాలైనా డేరే వేసుకొని మంచి మటన్ చికెన్ తినుకుంటా రొట్టెలు తినుకుంటా ఉద్యమం చేసుకుంటా కూర్చున్నారు. అంటే సౌత్ ఇండియన్ ఫార్మర్స్ ఉద్యమానికి పంజాబీ ఫార్మర్స్ ఉద్యమానికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఫార్మర్సే గమనించారు. ఏం తక్కువైతుందని నా సన్నాసులు ఈ ఉద్యమం చేస్తుంటారో అది వాళ్ళ ఉద్యమం మాది కాదని మొత్తం ఇండియా ఆల్మోస్ట్ ఈ నార్త్ బెల్ట్ తప్ప సౌత్ బెల్ట్ అస్సలు సహకరించలేదు. ఏమైంది? ఫార్మర్స్ అజిటేషన్ 1 year 1.5 year ఉండి వాళ్ళ ఖర్చులపై అంటే ఖర్చు అయింది తప్ప ఉద్యమం సక్సెస్ఫుల్ కాలేదు. మణిపూర్ ఉద్యమం ఏమైంది? కాలిండ్రు, చంపుకున్నారు, నరుక్కున్నారు, రక్తం అయింది. కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కొట్టుకొని ఏమైంది? లాస్ట్కు ఉద్యమం చచ్చుబడ్డది. ఎందుకు? ఐకమత్యం లేక. మీరు ఎక్కడ చూడండి, భారతదేశంలో ఏదైనా ఉద్యమం ఎక్కువ కాలం నడవదు. ఇప్పుడు రాహుల్ గాంధీ పదయాత్రలు తీసిండు. ఈ పాదయాత్రలు తీస్తే జనాల స్పందన లేదు. అరే మన కోసం మన ఐక్యత కోసం వీడు తిరుగుతున్నాడు అని సోయలేదు. వాడు తిరిగిండు 1000 కిలోమీటర్లు తిరిగిండు, పార్లమెంట్కి పోయేటప్పటికి తుస్సైపోయింది. ఉద్యమం కరెక్టే. ఇప్పుడు ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ తిరుగుతుండు. ఈ ఓటు చోరీ అనేది ఏదైనా రూలింగ్ పార్టీ చేసే పనే. అందుకోసం రాహుల్ గాంధీ తిరుగుతున్న ఈ ఓటు చోరీ ఉద్యమం సక్సెస్ఫుల్ అవుతలేదు. ఎందుకంటే ఓటు చోరీ చేసేవాడు బీజేపీలు ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నాడు, ఇంకా బీఎస్పీలు ఉన్నాడు, సమాజ్వాదీ పార్టీలు ఉన్నాడు, అన్ని పార్టీలు ఉన్నారు. వాళ్ళ అన్ని గుట్టు బయట ఎక్కడ పడుతుందని రాహుల్ గాంధీ ఉద్యమాన్నే నీరు గార్చేస్తున్నారు. ఓటు చోరీ జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. కానీ ప్రూవ్ చేద్దామంటే ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణలో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్. ఏమైంది? ఉద్యమం ఎవడైనా సహకరిస్తుండా? లేదు. ఎందుకంటే పర్సనల్గా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ని బీసీ ఉద్యమంగా దాన్ని నామకరణం చేశారు. ఇప్పుడు ఇది తెలంగాణ ఉద్యమం, దీంట్లో బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు, రెడ్డిలు అందరూ కలిసి రండి అంటే అట్లా కాదు. వాళ్ళంతా బీసీ సోషల్ మీడియా గ్రూప్ అంతా ఒకసారి చేరి నేను ఉద్యమం చేస్తున్నా అంటే ఫస్ట్ నా పని ఏంది? యాజ్ ఎ బ్రాహ్మణ్ ఆ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలి. నాకు తప్పనిపించిన మార్వాడి వాడిని సమర్థించాలి. మార్వాడి వాడు నిజమే, వాడి గుణాలే కుటిలమైన గుణాలు. వాడు ఉంటే పూర్తం తెలంగాణను ఆక్యుపై చేస్తాడని నాకు కూడా తెలుసు. కానీ నా ఫస్ట్ పని ఏంది? వీళ్ళు కలిసి ఉంటారు కదా, ఈ ఉద్యమాన్ని చెడగొట్టడం. నా ముఖ్య ఉద్దేశం అదే. ఇప్పుడు వీళ్ళు స్పీచ్ ఇచ్చారు కదా, నేను మార్వాడు ముందే వాడేం చేస్తాడు, వాడి మీద స్పీచ్ ఇస్తాను. వాడే ఒప్పుకుంటాడు మార్వాడు. అరే సయ్యే బాస్ తుమ్ బోలే సో ఠీకే అంటాడు వాడు. కానీ ఈ సన్నాసులు ఇప్పుడు 2 నెలల నుంచి మొత్తుకుంటున్నా ఏం ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే వీళ్ళంతా ఒక బీసీ ఉద్యమంగా చేరి అసలు ఎవ్వరూ ఈ ఉద్యమాన్ని బలపరిచి ముందర తీసుకుపోయే సత్తా ఉన్న కులాలను పక్కకు పెట్టి మేమేమే చేస్తాం ముందర పోతారు. అట్లా చేసినప్పుడు ఏం చేస్తాం? అయినంత ఈ మార్వాడి గుజరాతీలకు సపోర్ట్గా నిలిచి, అంటే ట్రెడిషనల్ మేమంతా అదే పని కదా, చిచ్చు పెట్టడం, ఎక్స్ప్లాయిట్ చేయటం, దీంట్లో నిపుణులను మేము. మా దగ్గర మంచి అనేది ఉండదు, మా మనసులో మంచి ఉండదు, మా బుర్రలో అయితే అంతా గార్బేజ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తాము? సొసైటీని మిస్గైడ్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళంతా బీసీ సోషల్ మీడియా గ్రూప్గా చేరి ఈ రఘు గిగు అంతా
వీళ్ళు నడిపిస్తున్న ఉద్యమాన్ని మేము ఎట్లా చేసి నీరు కాస్తాం. ఎందుకంటే మాకు వెన్నతో పెట్టిన విద్య కనుక. ఇప్పుడు మమ్మల్ని అడిగిన అనుకో, మార్వాడ్ వాళ్ళని గుజరాత్ వాళ్ళని ఇట్లా బిజినెస్ చేయకుండా ఆపాలంటే చెప్తారు, రాగు పారిపోవాలి మరి సిగ్గుతాను. అరే మాకు బ్రెయిన్లో తట్టనే లేదు. మార్వాడి గుజరాతీ వాళ్ళని ఎట్లా కట్ చేయాలి, ఎట్లా కట్ చేయాలంటే మన దగ్గర కూడా సామర్థ్యం పెంచుకోవాలి కదా. సామర్థ్యం పెంచుకోకుండా ఒక ఉద్యమాన్ని గట్టిగా నిలబెట్టాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. గల్లీకి 4 షాపులు ఉన్నాయి, ఏం ఉద్యమం చేస్తావు? ఒక్కరోజు నువ్వు షట్టర్స్ డౌన్ చేపిస్తే నెక్స్ట్ డే వాడి బిజినెస్ డబల్ అయిపోయి, ఎందుకంటే నేను మూసినాను కనుక ఆ కస్టమర్స్ అంతా నెక్స్ట్ డే వచ్చి ఫుల్ షాపింగ్ చేసారు. నష్టపోయింది ఎవరు? హౌలేగాడ అయిన ఎవరు? నీవు. అంటే ప్రతి ఒక్క ఉద్యమం నీరు గారిపోవడానికి కారణం ఇక్కడ ఐకమత్యం లేకపోవటం. కులాల మధ్యలో ఐకమత్యం లేదు, మతాల మధ్యలో ఐకమత్యం లేదు, సామాజిక లేయర్స్లో ఐకమత్యం లేదు, ఫార్వర్డ్ కాస్ట్లో ఐకమత్యం లేదు, బ్రాహ్మిన్స్లోనే ఐకమత్యం లేదు. ఒకడు ఈ ముహూర్తం అంటే ఇంకోడు ఆ ముహూర్తం అంటాడు. ఒకడు బలి కుడి భుజం మీద పడితే తప్పంటే ఇంకోటి ఎడమ భుజం మీద పడితే తప్పంటాడు. మేము చంద్ర దీంతో జాతకం చూస్తామంటే ఇంకోటి సూర్యుడి జాతకం చూస్తామంటాడు. ఒకడు ఈ బ్రాహ్మణ్ అయితే ఇంకో శైవ అయితే ఒకడు వైష్ణవ అంటాడు, ఇంకోడు కృష్ణ అంటాడు, ఇంకోడు రామ అంటాడు, ఏమో అంటాడు. మా దగ్గరనే క్లారిటీ లేదు, కానీ కొట్టుకుంటూనే ఉంటాం, మంత్రాలు చదువుతూనే ఉంటాం, విచ్ఛిన్నం చేస్తూనే ఉంటాం. అసలు ఉద్యమాలు ఉండవు. మీరు చూసినారు కదా, బ్రాహ్మిన్స్లో ఉద్యమాలు ఉండవు. ఎందుకంటే ఒకడంటే ఒకడిని పడదు. ఎవడు వెలుగుతుంటే కూడా వాడికి అసలు పడదు. వాడి తమ్ముడు వెలుగుతున్నా వాడికి పడదు. అంత దుర్మార్గులు వీళ్ళు. మరి దేశాన్ని ఈజీగా విచ్ఛిన్నం చేయరా? వీళ్ళు ఈజీ చేస్తారు. సొంత తమ్ముడు తండ్రి వీళ్ళనే భరించలేనోడు ఛాన్స్ దొరికితే దేన్నైనా ఉద్యమాన్ని నీరుగార్చే పనిలోనే ఉంటాడు. మన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగిన ఉద్యమాల సారము, దాని కండిషన్స్ ఇవన్నీ సింపుల్గా స్టడీ చేస్తే ఇండియాలో ఎటువంటి ఉద్యమాలు రావు. ఎవడో ఒకడు ఉద్యమం తీసుకుంటే దాన్ని నీరుగార్చడంలో బిజీ ఉంటారు మిగతా వాళ్ళంతా కలిసి. దానివల్ల ఈ రాజ్యాంగం నిలబడుతుంది. భారత రాజ్యాంగం విచ్ఛిన్నతకర శక్తుల వల్ల నిలబడుతుంది. వాళ్ళ ఏ ఉద్యమం నిలబడదు. మోదీ 1000 తప్పులు చేసినా ఆయన ఇందిరాగాంధీ కానీ పెద్దోడే. మాకు తెలుస్తుంది మోదీ ఏం చేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ కదా మేమంతా. అగ్ని సృష్టించిన వాడికే తెలుస్తుంది కదా అగ్ని ఎక్కడి నుంచి వస్తుందని. మీకు తెలుసా? నాగేశ్వరికి తెలుసా? తెలియదు. ఆయన డిఎన్ఏలో లేదు. ప్రొఫెసర్ కాసింకు తెలుస్తుందా? ఆయన డిఎన్ఏలో లేదు. అవిచ్ఛిన్నం చేయటం అవన్నీ వీళ్ళ బుర్రలో రావు. ఎవరి బుర్రలో వస్తాయి? ఆ విచ్ఛిన్నం అంటే 1000 ఏళ్ళుగా సొసైటీని విచ్ఛిన్నం చేసే మా కులానికి తెలుస్తాయి తప్ప వీళ్ళకంత తెలుస్తాయి? ఎక్కడ తెలుస్తాయి? ఉద్యమాలు ఎందుకు నిలబడవు? ఉద్యమం ఎవరు సృష్టించిండ్రు దానిపై ఉద్యమం నిలబడుతుంది. నేపాల్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? బంగ్లాదేశ్లో గొడవలు ఎవరు సృష్టించారు? షేక్ హసీనా భారతదేశంలో ఎందుకుంది? శ్రీలంక మన పాదాక్రాంతం ఎందుకయింది? పాకిస్తాన్ దుస్థితికి ఎవరు కారణము? పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో సృష్టించిన అల్లకల్లోలానికి మూలమైన ఒక దేశము
ఇంకా గట్టిగా నిలబడి డెమోక్రటిక్ సెటప్ లాగా ఉండడానికి కారణమేమి అంటే ఆ దేశంలో ఐకమత్యం లేకపోవడం. నేను ఎన్నోసార్లు చెప్పిన, మనం ఎప్పుడు కుల వృత్తులను మన పారంపరిక వృత్తులను కళలను మర్చిపోవద్దు. ఈ కంప్యూటర్ చదువులు ఇవన్నీ ఇంత పెద్ద పాపులేషన్ నిలబెట్టలేవు. ప్రతి ఒక్కడు బ్రెయిన్తో వర్క్ చేయాలంటే కాదు. ఇప్పుడు చైనాలో ప్రతి ఒక్కడు బ్రెయిన్తో వర్క్ చేస్తే 70% పాపులేషన్కి జాబ్ ఉండదు. అక్కడ కుల వృత్తులు అనేవి ఏం లేవు, అందరూ ఏ వృత్తులైనా చేస్తారు. కానీ చాలామంది ఫిజికల్ లేబర్ని, సాఫ్ట్ స్కిల్స్ని ప్లస్ ఈ టెక్నికల్ నాలెడ్జ్ని నమ్ముకున్నందుకు చైనా ఇవాళ ఈ స్థాయిలో ఉంది. మనం ఏం చేస్తున్నాం, మన సాఫ్ట్ స్కిల్స్ని, టెక్నికల్ స్కిల్స్ని, ట్రెడిషనల్ కాస్ట్ బేస్డ్ స్కిల్స్ని అంతా పక్కన పెట్టి అందరూ సాఫ్ట్వేర్ కావాలి. ప్రతి సంవత్సరం 1,00,000-1,50,000 మంది ఇంజనీరింగ్ వాళ్ళు బయట వెళ్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పిన, మనం ఇక్కడ కులాలు రిజర్వేషన్ ఇచ్చిన సాఫ్ట్వేర్ సెక్టర్లో ఎంటర్ కాగానే అక్కడ అంతా బ్రాహ్మిన్స్ ఉంటారు, అగ్రకులాల వాళ్ళు ఉంటారు టాప్ మేనేజ్మెంట్లో. వాళ్ళ బ్రెయిన్ ఎట్లుంటుంది, ఒక బ్రాహ్మిన్ బ్రెయిన్, రెడ్డి బ్రెయిన్, ఒక కమ్మ బ్రెయిన్, కాపు బ్రెయినే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని రాణిస్తారా? రానియరు. ఇక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి అంటే వాడు కంపెనీనే ఎత్తేస్తాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు అంతా అమెరికాలోనే పెట్టాడంటే నీ అమెరికా వాడికి కావాలి, నేను ఇండియాలో పెట్టుకుంటా హెడ్ క్వార్టర్స్ అని ఇక్కడనే పెట్టేస్తాను. ఈ సాఫ్ట్ స్కిల్స్ బ్రెయిన్ ఉన్న ఇండస్ట్రీస్లో ఇదే ప్రాబ్లం. వాడు ఇక్కడ కాకపోతే ఇంకోసారి వెళ్ళిపోతాడు. బ్రెయిన్ షిఫ్ట్ అవుతుంది అంతే, ఫ్యాక్టరీస్ షిఫ్ట్ కావు. ఇప్పుడు యాపిల్ ఫోన్ వాడు చైనా నుంచి ఇండియాకి రావాలంటే ఎందుకు ప్రాబ్లం అవుతుంది, అది ఫ్యాక్టరీ కనుక. స్కిల్డ్ వర్కర్స్ అక్కడ ఉన్నారు, టెక్నికలీ స్కిల్డ్ వర్కర్స్ అక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు కనుక. ఇప్పుడు యాపిల్కి ప్రాబ్లం అయ్యేది అదే. ఇక్కడ కూడా అంత హైలీ స్కిల్డ్ మన చిప్స్ తయారు చేసే బ్రెయిన్స్ ఇక్కడ ఉంటే వాడు ఈజీగా షిఫ్ట్ చేస్తుంది. షిఫ్ట్ చేయడం ఎంతసేపు, అది పాసిబుల్ అయితే లేదు. ఎందుకంటే ఇండియాలో ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేదు. అందరూ సాఫ్ట్వేర్ హార్డ్వేర్. అందరూ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. నిన్న ఎక్కడ చూసిన ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతున్నాడు. అసలు సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం కారణంగా, అంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాయి సాఫ్ట్ స్కిల్స్. నీ సాఫ్ట్ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాయి, నీ వాక్కు నుంచి వస్తాయి, నీ ఇంట్లో ఎట్లా మాట్లాడతావు చూడు అట్లా వస్తాయి. సాఫ్ట్ స్కిల్స్ అంటే పైనుంచి ఊడిపడవు. మీ ఇంట్లో ఏడికి పోతీరా, ఏడపోయినవరా అంటే నేను సడన్గా ఆఫీస్కి పోయి మీరు ఎక్కడ వెళ్ళారండి, నువ్వు అక్కడ పోయి కూడా ఏడవైనా ఎడికి పోతే క్యాంటీన్కి పోతుందా అంటావు. అక్కడనే నీ సాఫ్ట్ స్కిల్స్ తెచ్చిపోతుంది, నీ స్థాయి ఏదో తెచ్చిపోతుంది. నేను అందుకని చెప్పిన తెలంగాణ భాష తప్పేం లేదు, కానీ అది మామూలుగా బయట పాలిష్డ్ లాంగ్వేజ్ కాదు. నువ్వు పోయినావా, ఏడికి పోతే ఏడికెళ్ళచ్చు, నువ్వు ఎంత చదువుకున్నాడు చూడు వాడి భాషది. సాఫ్ట్ స్కిల్స్ కావాలంటే ఎట్లయితుంది, నీ ఫ్యామిలీలోనే చరిత్ర లేదు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఏ వేస్ట్ కథ చెప్పినా అందరు ఇట్లా ఉంటారు. ఎందుకంటారు, ఆ భాషలో ప్యూరిటీ ఉంటుంది. ఇది ఏదో బాగా టెక్నికల్ భాష ఉన్నట్టుంది. మొన్న చాగంటి కోటేశ్వరరావు గణేష్ పండుగ టైంలో తాగి డ్యాన్సులు చేస్తుండ్రు, ఇది ముఖ్యమంత్రి గారు గమనించాలి అని. తాగుబోతులు అనలే, ఆ టైంలో పుచ్చుకోవడానికి నిషిద్ధమైన వస్తువులను పుచ్చుకొని ఆ గణపతి నిమజ్జనం అప్పుడు పాల్గొంటున్న యువకులను దయచేసి గమనించి పోలీసు వారిచే నివారించే చర్యలు తీసుకోవాలని నా అభ్యర్థన అన్నాడు.
సింపుల్గా తాగేటోడు నన్ను ఆపి వాళ్ళని జైలు వేసి 2 బొక్కలు ఎరగొడితే అయిపోయాయని చెప్పే భాష నేను అంత మృదువుగా చెప్పాడు. అదే మన ఎవడన్నా ఉండంటే వాడు బొక్కల విధంగా చెప్తున్నా గణేష్ ప్రసాదంలో వాడు తాగి దందనాలు ఆడతారు, గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి అన్నాడు అనుకో, అది ఎట్లుంటుంది ఇది ఎట్లుంటుంది అంటే ఓ మహానుభావుడు ఏదో కొత్త పెద్ద పాయింట్ చెప్పినట్టు చెప్పాడు. అప్పుడు నిషిద్ధమైన పదార్థాలను తీసుకొని వాళ్ళు దారి గుండా పోతూ అరుపులు కేకలతో నిషిద్ధమైన దీంతో ఇది బ్యాన్ అయిన మ్యూజిక్తో డీజేలతో అసహ్యమైన జిగుత్సాకరమైన పాటలతో అన్నాడు. అనగానే ఏదో టెక్నికల్ లాంగ్వేజ్ అన్నట్టుంది, భలే చెప్తున్నాడు, ఏదో పెద్ద ఏం లేదు. తాగుబోతులు కలిసి మొత్తం ఈ పండుగని హైజాక్ చేసిండ్రు అని చెప్పాడు సింపుల్. ముఖ్యమంత్రి దీని మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి ఎటువంటి వాడు తెలియదు, చంద్రబాబు నాయుడు. ఆయన యాక్షన్ తీసుకుంటాడా? రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోలేకపోయాడు. అంటే మన దగ్గర ఏదైనా ఒక రైట్ థింగ్ కూడా అంత ఫాస్ట్గా సొసైటీలో పోదు, ఒక రాంగ్ థింగ్ కూడా ఫాస్ట్గా పోదు. రాంగ్ థింగ్ కొద్దిగా ఈజీ పోతుంది, రైట్ థింగ్ మన సొసైటీలో పోవడం అసాధ్యం. దీనికి కారణం ఐకమత్యం లేకపోవడం, భేదాభిప్రాయాలు, కులంలో చిచ్చులు, మతంలో చిచ్చులు, సొసైటీలో చిచ్చులు, డబ్బు ఉన్నోడు లేనోని మధ్యలో గ్యాపులు. దీనివల్ల ఏది అంత ఈజీగా సొసైటీలో పోదు. అలా డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? సొసైటీలో ఉద్యమం రాకూడదు అని డిజైన్ చేసిందే బ్రాహ్మిన్స్. ఇవాళ అదే దేశాన్ని కాపాడుతుంది. ఏది మంచిది సమాజంలోకి అంత మంచిగా పోదు. ఇప్పుడు నేనే 2.5 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాను, రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్లు జరుగుతున్నాయి, రాడ్లు జరుగుతుంటే ఇంకా అడుగుతుండ్రు ప్లాట్లు ఎక్కడ కొనాలి, ప్లాట్లు బంగారం అమ్మాలంటే ఎప్పుడు కొనాలా, కొంటే ఏమవుతుంది అంటుండు. స్ట్రైట్ ఫార్వర్డ్ కరెక్ట్ థింగ్ సొసైటీలో పోదు. నాకు 2.5 ఏళ్ళు అయినా మొత్తుకుంటూనే ఉన్నాను. ఫ్రాడ్ని ఏ రకాలుగా చేస్తారని కూడా చెప్తున్నా. నాకు 1 గజం భూమి లేదు నా దగ్గర, నా ఇంట్లో సైకిల్ కూడా లేదు, నేను కిరాయి ఇంట్లో ఉంటా. నేను అది మనమనే చెప్తున్నా, ఎందుకంటే అందరికీ ఆ రియాలిటీ తెలియాలి. నేను డబ్బాలు కొట్టుకోను, నా దగ్గర ఉన్నా చెప్తా, నేను ఇట్లా ఉన్నా, నేను ఇట్లా ఉన్నా, నేను ఇట్లా ఉన్నా, ఇంటే ఎనండి లేకపోతే లేదని చెప్తా. ఆర్టిఫిషియల్గా నాకు మాట్లాడడానికి రాదు. ఎవడని తన కులాన్నే వాడు తిట్టుకుంటాడు, ఎవడని చూసారా? నేనే నేను అదే అడుగుతున్నా. విచ్ఛిన్నం చేస్తారు, రెవల్యూషన్స్ వస్తున్నాయి, దానికి కారణాలు ఏమైనా వాళ్ళని వీళ్ళని అడగదు, వాళ్ళకి తెలియదు. ఇంకా వాళ్ళు ఫస్ట్ టైం ఇట్లా పైకి వచ్చినవాడు. మా దగ్గర అట్లా కాదు, సంవత్సరాల నుంచి అణగదొక్కి మొత్తం డిస్ట్రాయ్ చేసిన చరిత్ర మాది. మమ్మల్ని వచ్చి అడగాలి, అరే ఈ ఉద్యోగం ఎందుకు నిలబెడతలేదు గురుదత్త అంటే చెప్పేస్తారు, సునాయాసంగా చెప్తారు. మన దగ్గర ఐకమత్యం ఉండదు కనుక ఏ మంచి మన సొసైటీలో ఈజీగా పోదు కనుక, పోయినా దానికి ఎక్కువ రోజులు ఉండనియారు కనుక మన దేశంలో ఈ రెవల్యూషన్స్ రాబోవు. రెవల్యూషన్స్ ఎప్పుడు వస్తాయంటే ఎలక్షన్ టైంలో పైసలు తీసుకొని రెవల్యూషన్స్ సృష్టిస్తాం. అప్పుడు కూడా రాముడో, కృష్ణుడో, అంబేద్కరో, జ్యోతిరావు ఫూలేనో, లేదా బుద్ధుడో, లేదో ఏదో కులమో, లేదో మతమో, అవి చూసే ఓట్లేస్తాం. వీడు సమర్థుడా కాదా అని మనం ఆలోచించాం. ఈ డివిజన్స్లో ఆలోచిస్తాం. ఏ కులం, ఏ మతం, బుద్ధుడా, కృష్ణుడా, రాముడా, క్రిస్టియనోడా, తుర్కోడా, ఇదే మన బలం. విచిత్రంగా ఉంది కదా సొల్యూషన్. ఇప్పుడు అర్థమవుతుందా? అసలు ఇన్ని వర్ణాలుగా ఇవన్నీ డివిజన్ చేసి ఎవడు వృత్తులు వాడు చేయాలి అని ఎందుకన్నారంటే వాళ్ళకి ఫ్యూచర్లో తెలుసు. ఇట్లాంటి అందరూ బ్రెయిన్తో వర్క్ చేయడానికి ట్రై చేస్తారు.
అవి కాని పనులు అని ఎవరికి వానికి సేఫ్టీ క్వశ్చన్స్ కలిగించారు మన సొసైటీలో. మనం ఏమనుకున్నాం, మనల్నంతా అణగదొక్కి మన ప్రొఫెసర్ కాసిం అనేటని చెప్తున్నాడు ఒక దీంట్లో సభలో. మనం చెప్పులు కుడతాం, వేలాది చెప్పులు కుడతాం, వాడు ఒక బాటా అని పేరు పెట్టుకొని వాడు అమ్మేసుకుంటాడు, వాడు పారాగాన్ అని పెట్టి వాడు అమ్మేస్తాడు. మరి మన బ్రాండ్ ఎక్కడిది, మన పేర్లు ఎక్కడ అంటే లేవు రాను రోజుల్లో ఎవడు సృష్టికర్తనో వాడి పేరు ఉండదు, ఎవడు మార్కెటింగ్ చేస్తాడో వాడి బ్రాండ్ ఉంటుంది. దానికి ఎలా సంసిద్ధులు కావాలి ఆలోచించాలి. కానీ వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు, బ్రాహ్మణ సమాజము ఇది, బ్రాహ్మణ థింకింగు. నువ్వు 1000 సార్లు మొత్తుకున్నా మేమేం స్పందించాం. నిజమే అది. ఎందుకు స్పందించారు బ్రాహ్మణ్స్, ఎందుకు స్పందించారు, ఉద్యమాలు చేసి వీళ్ళ మీద కేసులు ఎందుకు వేయారంటే అది నిజం కనుక. విచ్ఛిన్నం చేసింది మేమే, కానీ మైకులు పట్టుకొని అరిచేది వాళ్ళకేం తెలియదు. దయచేసి అందరూ గమనించండి, మనలో డివిజన్ మన మంచి కోసమే చేయబడ్డది. అసలు ఇప్పటివరకు ఎన్ని బాటా కంపెనీలు మన దగ్గర సృష్టించబడాలి? ఎంతమంది 2-3 ఎకరాల్లో సేద్యం చేసుకుంటా ఆర్గానిక్ ఫార్మ్స్ అనేవి ఎన్ని డెవలప్ కావాలి, ఎన్ని బ్రాండ్స్ డెవలప్ కావాలి, ఎన్ని పేటెంట్స్ ఫైల్ కావాలి, ఏమైనా అవుతున్నాయి? ఎందుకైతే లేవు? ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఆ జ్ఞానం దాంట్లో పొందే ట్రై చేస్తారు. కొద్దిగా ఎదగగానే ఇప్పుడు చూడండి, ఎవడన్నా కొత్తగా ఇప్పుడు రిజర్వేషన్లు అక్కడిక్కడ అయ్యి ఎంఆర్ఆలు వాడు కాగానే వాడు జాయిన్ కాగానే కరప్షన్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడు తినుంటాడు ఎప్పటివరకు. వాడు సడన్గా డబ్బులు ఇచ్చి అందరు నమస్తే సార్ అనగానే వాడు ఉబ్బిపోతాడు. అరే నమస్తే అంటున్నాడు కానీ వినేవారు 50,000 కూర్చొని వాడు గుంజే వరకు వాడు ఏసీపీకి చెప్పి పట్టించి వాడి కెరియర్ సాల్వ్ చేస్తాడు. అంటే అది కూడా ఎరిగి ఉండాలి, అవి తిని ఉండాలి. దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి? కరప్షన్ని మెయింటైన్ చేసేది కూడా ఒక స్టాండర్డ్ ఉన్న మనిషి చేయగలరు. మోస్ట్ కరప్ట్ క్లాస్ ఇండియాలో అంటే ఫార్వర్డ్ కాస్ట్, మోస్ట్ కరప్ట్. మరి ఎంతమంది పట్టుకుంటారు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకు బ్రైబ్ తీసుకునే టెక్నాలజీ తెలుసు, దాంట్లో ఎట్లా పాలిష్డ్గా బ్రైబ్ తీసుకోవాలనే తెలుసు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏం నడుస్తున్నాయి, అంబానీలు అదానీలు డబ్బులు ఇవ్వకుండానే పాలసీ చేంజ్ అవుతుందా? అంటే పాలసీ లెవెల్ చేంజెస్ అంటే 100 కోట్ల చేతులు మారుతాయి. ఇది ఎక్కడైనా వస్తుందా? మోదీ ఏమంటాడు, నేను నా కావుగా నా ఖానే దూంగా అంటాడు. వాడి కింద ఉన్న వాళ్ళంతా మొత్తం తినేస్తుంటారు. బయట డైలాగ్ ఏంది, నా కావుగా నా ఖానే దూంగా అని అనిపిస్తారు వీళ్ళు తినుకుంటానే మోదీతో అనిపిస్తాడు. ఇట్లా అనాలి సార్ మీరు, అయితేనే నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తారు. అంటే మీరంతా ఏంద్రా ఇట్లా పైసలు తింటారు కదా, మేము తింటాము, నువ్వు గట్టిగా ఏమో మైకులు ఆడవాలంటే నా ఖావుగా నా ఖానే దూంగా, నా ఖావుగా నా ఖానే దూంగా అని నువ్వు అంటుండు మేము చూసుకుంటాం అని అంత చక్కగా చేసి పెడతారు కింద మోదీ. ఆయన మళ్ళీ ప్రధాని అవుతాడు, మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ నా కావుగా నా ఖానే దూంగా, నా కావుగా నా ఖానే దూంగా అని అదే రట్లు పెడతాడు, మళ్ళీ గెలుస్తాడు. దయచేసి గంటలు విశ్లేషించే అవసరం లేదు. నేపాల్, ఈ బంగ్లాదేశ్ ఇవన్నీ వెన్నుముక్క లేని దేశాలు. ఇవన్నీ ఇండియా అనుకుంటా 2 నిమిషాల్లో కట్ చేసేసి వీళ్ళ దాంట్లో విప్లవాలు సృష్టించవచ్చు. ఇప్పుడు సృష్టించింది భారతదేశమే. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చింది. మాల్దీవ్స్లో కూడా సిచ్యువేషన్ తెచ్చింది భారతదేశమే. మాల్దీవ్స్ చూసిన కదా ఎట్లయిపోయింది పరిస్థితి. అంటే చిన్న ఏదైనా దేశాలు ఉన్నాయంటే కత్తెర పెడుతుంది. మిలిటరీ జుంటా ఏమైంది? మన పక్క దేశమే కదా మయన్మార్, అక్కడ కూడా చిచ్చు పెట్టింది భారతదేశమే.
డివిజన్స్ ఉన్న భారతదేశం సక్సెస్ఫుల్గా ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఎదిగి అమెరికానే ఎదిరిస్తుంది అంటే, అందుకోసం అమెరికన్ ఒక సెనేటర్ వాడు అన్నాడు, ఈ ఆయిల్ డీల్స్లో లాభపడుతుంది బ్రాహ్మిన్సే అన్నాడు. వాళ్ళ ప్రకారం బ్రాహ్మిన్స్ అంటే టోటల్ సొసైటీని మభ్యపెట్టి మొత్తం సొసైటీని కంట్రోల్ చేసి లార్జెస్ట్ షేర్ని మింగేటోడే బ్రాహ్మిన్ అని వాళ్ళ భావన. అంటే ఆ బ్రాహ్మణిజం అనేది అమెరికన్లో కూడా ఇలాగే అర్థమవుతుంది. అందుకోసం ఆయిల్ డీల్స్లో ఎక్కువ లాభపడ్డది బ్రాహ్మిన్స్ అంటే అనైతికంగా లాభపడేటోడు అని ఆయన అర్థం. ఆయన కరెక్టే అన్నాడు, కానీ ఏం చేయలేకపోయాడు. అనైతికమైన పనులు చేసేది బ్రాహ్మిన్సే, కానీ ప్రధానమంత్రి ఏమంటాడంటే మైనా ఖావుంగా నా ఖానే దూంగా అని మేమే అనిపిస్తాం. ఆయనతో గట్టిగా అరవమని చెప్తాం, అరుస్తాం. దయచేసి ఈ సూక్ష్మాన్ని అందరూ గ్రహించాలి. అడిగే అర్హుడైన వాడికే ప్రశ్న వేయాలి. విచ్ఛిన్నం చేసిన వాడికే విచ్ఛిన్నం ఎలా చేయాలనో అడగాలి. కానీ కామధేనువు లాంటి జనాలను అడగొద్దు. అక్కడి నుంచి రైట్ ఆన్సర్ రాబోదు అని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.